ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. మీ అభిప్రాయం చెబుతున్నారు, చక్కగా స్పందిస్తున్నారు, అన్నిటికీ మించి మీకు కలిగేటటువంటి అనుమానాలని అడుగుతున్నారు, ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు. చాలా చాలా సంతోషం. పోతే ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది. ఉగాది వెళ్ళిపోయిన తర్వాత మనకి ఆ నూతన సంవత్సరం తాలూకు ప్రభావం సంవత్సరం పొడుగుతూ ఉంటుంది. అయితే ఉగాది పచ్చళ్ళలో వాడేటువంటి షడ్రుచులకి కూడా కేవలం ఆరోగ్యపరంగానే కాకుండా ఆ సౌందర్యపరంగా కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. కాబట్టి సౌందర్యపరంగా ఈ షడ్రుచుల్ని ఎలా వాడుకోవాలి ఇది తెలుసుకుందాం. ముందుగా మీకు చెప్పాల్సింది వేప గురించి. వేప అంటంతోనే అమ్మో చేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఈ వేప చేసేటువంటి మేలు అంతా ఇంత కాదు. కేవలం ఈ వేప హెల్త్కి అంటే ఆరోగ్యానికే కాదు, అందానికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వేప పువ్వులు చర్మ సంబంధ సమస్యలన్నింటినీ కూడా తగ్గిస్తాయి, అందాన్ని పెంచుతాయి, ద్విగుణీకృతం చేస్తాయి. మరి ఈ వేప పువ్వులను ఎలా వాడాలి ఇది తెలుసుకుందాం. వేప పువ్వుల్ని మెత్తటి పేస్ట్లా చేసుకోండి. ఈ పేస్ట్ని మొటిమలు, మచ్చలు, అలాగే ఇతర చర్మ సమస్యలు ఇలాంటి వాటి మీద అప్లై చేయండి. దీంతో ఆ మొటిమలు కానీ, మచ్చలు కానీ, చర్మ సంబంధ సమస్యలు కానీ తగ్గుతాయి. ఇక మరొక విషయం, వేపాకులు ఇవి కూడా ఉపయోగపడతాయి. మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్ ఇలాంటి సమస్యలని ఈ వేపాకులు తగ్గిస్తాయి. మరి ఈ వేపాకులను ఎలా వాడాలి ఇది తెలుసుకుందాం. దాదాపు 50 వేపాకులు తీసుకోండి. 2 లీటర్ల నీళ్ళలో మరిగించండి. ఆకులు రంగు మారుతాయి. రంగు మారి నీళ్ళంతా కూడా ఆకుపచ్చగా అవుతాయి. అంతవరకు కూడా మరిగించండి. ఆ తర్వాత ఆ కషాయాన్ని తీసుకొని ఒక బాటిల్లో నిల్వ చేసుకోండి. రోజు స్నానం చేసే టైంలో ఆ నీళ్ళకి దాదాపు ఇలాగ ఈ తయారు చేసుకున్నారే ఈ కషాయం, దీన్ని ఒక 100 మిల్లీలీటర్ల చొప్పున ఆ నీళ్ళకి కలపండి. దాంతో స్నానం చేయండి. దీంతో చర్మ సమస్యలు, మొటిమలు, బ్లాక్ హెడ్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. అలాగే వయసు ప్రభావంతో వచ్చే ముడతలు కూడా తగ్గుతాయి. దీన్ని ఒక స్కిన్ టోనర్గా మీరు వాడచ్చు. అంటే ఎలా అంటే ఈ నీళ్ళల్లో ఒక కాటన్ బాల్ ముంచండి. రోజు రాత్రి ముఖాన్ని తుడుచుకుంటూ ఉండండి. దీంతో పిగ్మెంటేషన్ తగ్గుతుంది, మొటిమలు తగ్గుతాయి, మచ్చలు తగ్గుతాయి. ఇలాంటివన్నిటిలోనూ కూడా మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు ఈ వేపాకుల్ని మెత్తగా చేయండి. చేసి దాన్ని ప్యాక్ లాగా కూడా మీరు వేసుకోవచ్చు. ఎలా అంటే ఒక 10 వేపాకులు తీసుకోండి. దీనికి కాస్త నారింజ తొక్కల పొడిని కలపండి. కొద్దిపాటి నీళ్ళతోటి మెత్తటి గుజ్జులాగా మారే వరకు కూడా మరిగించండి. తర్వాత దాంట్లో కొద్దిగా తేనె, కొద్దిగా పెరుగు, అలాగే మీకు కుదిరితే సోయా పాలు ఇలాంటివి కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించండి. 15 నిమిషాలు తర్వాత కడిగేసుకోండి. దీంతో మొటిమలు, వైట్ హెడ్స్ ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ కూడా చేస్తుంది. ఈ ప్యాక్ని వారానికి 3 సార్లు వేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇక ఇది కండిషనర్ లాగా కూడా ఈ వేప పనిచేస్తుంది. కొన్ని వేపాకుల్ని తగినన్ని నీళ్ళలో వేయండి, బాయిల్ చేయండి. దీంట్లో కొద్దిగా తేనెను కలపండి. మెత్తటి గుజ్జుగా చేసుకోండి. దీన్ని ఈ గుజ్జుని జుట్టుకు పట్టించండి. అరగంట ఆరనివ్వండి. తర్వాత కడిగేసుకోండి. ఇది జుట్టుకి మంచి కండిషనర్లా పనిచేస్తుంది. బిరుసుగా ఉన్న జుట్టుని పట్టులాగా మెత్తగా సిల్కీగా మారుస్తుంది. అలాగే ఇది చుండును కూడా తగ్గిస్తుంది. ఇక వేప తర్వాత మనం షడ్రుచుల్లో వాడేది మామిడి. మామిడితో కూడా మన అందాన్ని పెంచుకోవచ్చు. మామిడిలో ఉండేటువంటి గుణాలు నల్ల మచ్చలు, మొటిమలు ఇలాంటి సమస్యలు పోగొడతాయి. ముఖంలో కొత్తదనాన్ని నింపుతాయి. మామిడిని స్క్రబ్బింగు, ట్యానింగు, ఫేస్ వాష్, ఫేస్ ప్యాక్ ఇలాగ రకరకాలుగా మీరు వాడుకోవచ్చు. బాదం, ఓట్ మీల్ ఇలాంటి వాటితో కూడా ఈ మామిడి గుజ్జును కలిపి ముఖాన్ని అందంగా మెరిపించవచ్చు. ఈ పద్ధతులు తెలుసుకుందాం. ముందుగా పచ్చి మామిడి రసం. ఎప్పుడైనా పొరపాటున దెబ్బ తగిలి బ్లీడింగ్ అవుతుంటే, రక్తస్రావం అవుతుంటే అప్పుడు పచ్చి మామిడి బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో విటమిన్ సి ఉంటుంది, స్టిప్టిక్లా పనిచేస్తుంది. మీరు చేయాల్సింది అలా చిన్న పచ్చి మామిడికాయని వేడి నీటిలో వేసి బాగా మరిగించండి. ఆ రసాన్ని దెబ్బ తగిలిన ప్రాంతంలో రాయండి. ఇలా చేస్తే రక్తస్రావం తగ్గుతుంది. అంతేకాదు అప్పుడప్పుడు ముఖాన్ని నీళ్ళతోటి శుభ్రం చేసుకుంటూ ఉంటే ముఖం పైన వచ్చేటువంటి మొటిమలు, మచ్చలు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు తగ్గుతాయి. ఇక ట్యానింగ్ మీ సమస్య అనుకోండి, అప్పుడు కూడా ఈ మామిడి ఉపయోగపడుతుంది. వేసవి కాబట్టి చర్మం పైన ట్యాన్ అనేది తయారవుతూ ఉంటుంది. ఈ ట్యాన్ని మామిడితో మీరు తగ్గించుకోవచ్చు.
ఇందుకోసం మీరు ఏం చేస్తారంటే ఒక చెంచాడు గోధుమ పిండి తీసుకోండి, కొద్దిగా మామిడి పండు గుజ్జు తీసుకోండి. ఈ రెండింటిని బాగా కలపండి, ముఖానికి ప్యాక్లాగా అప్లై చేసుకోండి. ఇలాగ అరగంట ఆరనిచ్చి తర్వాత చన్నీళ్ళతోటి మొహాన్ని కడుక్కోండి. ఇలా చేస్తే చర్మరంధ్రాలు బాగా తెరుచుకుంటాయి, రంధ్రాలు ఉన్న మట్టి పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. దీంతో ఈ ట్యాన్ సమస్య తగ్గుతుంది. ఇక రంగు తక్కువ ఉన్నప్పుడు కూడా ఈ మామిడి మీకు ఉపయోగపడుతుంది. ఈ చర్మపు రంగు కొద్దిగా తక్కువ ఉండేవాళ్ళు తిరిగి బ్రైట్గా కనిపించడానికి మామిడిని మీరు ట్రై చేయొచ్చు. దీనికోసం ఏం చేస్తారంటే కొద్దిగా మెథాడికల్గా మీరు దీన్ని అప్రోచ్ అవ్వాలి. ఈ పద్ధతిని తేలికపరచడానికి నీళ్లు కానీ లేదా పాలు కానీ దీంట్లో బాదం పప్పును నానబెట్టండి, పేస్ట్ చేయండి. అలాగే ఓటు మీల్ కూడా సిద్ధం చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ ఈ రెండింటిని కలిపి ప్యాక్ పెట్టుకోండి. అన్ని రకాల చర్మతత్వాలకి ఇది ఉపయోగపడుతుంది. ఎలాగంటే ఒక చెంచాడు మామిడి గుజ్జులో కొద్దిగా బాదం పేస్ట్ వేయండి, 2 లేదా 3 చెంచాల పాలు కూడా వేయండి, మెత్తగా పేస్ట్ చేసుకోండి. దీన్ని ముఖానికి పట్టించి ఒక అరగంట తర్వాత శుభ్రం చేసుకోండి. ఇక ఓట్ మీల్ ఫేస్ ప్యాక్కి దీనికి సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే సున్నిత చర్మం ఒకవేళ ఉంటే వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు. దీనికి మీరు చేయాల్సిందల్లా సింపుల్, మామిడి పండు గుజ్జులో కాస్త ఓట్ మీలు, పాలు, తేనె వేయండి, బాగా కలపండి. దీన్ని ముఖానికి పట్టించండి. ఒక 20 నిమిషాల తర్వాత చన్నీళ్ళతోటి కడిగేసుకోండి. ఇక మామిడి స్క్రబ్బర్లా కూడా పనిచేస్తుంది. కొన్ని చోట్ల ఈ మామిడి తొక్కని బాగా ఎండబెట్టి పొడి చేసుకొని ముఖానికి స్క్రబ్బింగ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎలా అంటే ఈ పద్ధతి మీరు కూడా ట్రై చేయొచ్చు. మామిడి తొక్కని పొడి చేసుకోండి, దాన్ని కాస్త పెరుగు వేసి బాగా కలపండి, ముఖానికి ప్యాక్ లాగా వేసుకోండి. ఇలా ఒక అరగంట ఆరనిచ్చి ఆ తర్వాత కడిగేసుకోండి. ఈ పద్ధతి కేవలం స్క్రబ్బర్ లాగానే కాదు, చాలా రకాల చర్మ సంబంధ ఆరోగ్య సమస్యలు కూడా చక్కబెడుతుంది ఇది. ఇక చింతపండు, ఇది కూడా మనం ఈ ఉగాదిలో వాడుతూ ఉంటాం కదా, దీంతో కూడా అందంగా తయారవచ్చు. అంటే ఎప్పుడు ఈ పండ్లు తర్వాత కూరగాయలు ఇవే కాదు, చింతపండుతో కూడా మీరు చెక్కు చెదరని అందాన్ని సాధించుకోవచ్చు. ఉదాహరణకు చందనంతో కలిపి ఒక కాంబినేషన్ ఉంది. చింతపండుకి కాస్త చందనం పొడి కలిపి మంచి ఫలితాన్ని సాధించవచ్చు. ఎలాగంటే 2 టేబుల్ స్పూన్ల తాజా చింతపండు గుజ్జు తీసుకోండి, దీనికి 1/2 స్పూన్ చందనం పొడి, 1/2 స్పూన్ ముల్తాని మట్టి, కొద్దిగా పెరుగు, కొద్దిగా రోజు వాటర్ అన్నీ కలపండి. కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోండి. 20 లేదా 25 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కడిగేసుకోండి. ఇది కేవలం ముఖాన్ని తాజాగా ఉంచడం మాత్రమే కాదు, ఏదైనా చర్మ సంబంధ సమస్యలు ఉంటే కూడా తగ్గిస్తుంది. ఇక పసుపుతో కూడా ఒక కాంబినేషన్ ఉంది. 30 గ్రాముల చింతపండుని 100 గ్రాముల నీళ్ళలో వేయండి, బాగా మరిగించండి. తర్వాత మొత్తాన్ని వడగట్టండి, ఆ గుజ్జును మాత్రమే తీసుకోండి. దీనికి ఒక 1/2 స్పూన్ పసుపుని, కొద్ది మొత్తాల్లో బార్లీ పొడిని, రోజు వాటర్ని, కీరా దోస రసాన్ని వేయండి, బాగా కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లా అప్లై చేసుకోండి. పూర్తిగా ఆరిపోయేంత వరకు వదిలేయండి. తర్వాత కాస్త గోరువెచ్చటి నీళ్ళతోటి కడిగేసుకోండి. ఆ తర్వాత మెత్తటి గుడ్డతోటి తుడుచుకోండి. ఆఖరిలో కాస్త మాయిశ్చరైజర్ని కూడా రాసుకోండి. ఇలాగా ఉగాది పచ్చడిలో దాని తయారీకి వాడేటువంటి షడ్రుచులతో అనేక రకాల సమస్యలని తగ్గించుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.